అందరికీ నమస్కారం. ఈరోజు మనం న్యాయ పరిభాషలో పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో న్యాయం అనేది కొంతమంది వ్యక్తుల చేతుల్లో బందీ అయినటువంటి సొత్తు కాదు. ఇది ప్రజలందరి భారతీయుడి యొక్క గుండె చప్పుడు. అలా మనకు సాధారణంగా భారతదేశంలో ఏ విధంగా ఉంటుందంటే, ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా ఏదైనా నష్టం జరిగినట్లయితే ఆ వ్యక్తి కోర్టుకెళ్ళి తనకు జరిగిన నష్టానికి పరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే మరి ప్రజలకు సంబంధించిన అంటే ఒక సమూహానికి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి, కొన్ని వందల మందికి, కొన్ని లక్షల మందికి సంబంధించిన సమస్య, లేకపోతే ప్రజలకు సంబంధించిన సమస్య ఉన్నప్పుడు అలాంటి సమస్యను పరిష్కరించడానికి ఏదో ఒక మార్గం ఉండాలి కదా! అలాంటి మార్గం కోసం అలాంటి విషయాల గురించి పరిష్కరించడానికి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప మార్గమే ఈ పిల్. ఈ పిల్ అనేది సాధారణంగా ఏ విధంగా అంటే ఒక కమ్యూనిటీకి కానివ్వండి, కొన్ని వ్యక్తులకు కానీ ఇలాంటి ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ వ్యక్తి అయినా సరే, అంటే భారతదేశానికి సంబంధించి ఏ వ్యక్తి యొక్క సాధారణ పౌరుడైనా సరే ఇలాంటి సమస్య జరుగుతుంది కాబట్టి దీన్ని పరిష్కరించండి అంటే డైరెక్ట్ కోర్టు యొక్క గడపను తొక్కడానికి డైరెక్ట్ ఒక రాజ్య మార్గమే ఈ పిల్ అని చెప్పవచ్చు. సాధారణంగా మనకు ఈ పిల్ అనేది మనకు భారత రాజ్యాంగం ద్వారా భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 32 అలాగే 226 ప్రకారంగా ఈ పిల్ అనే వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సాధారణంగా మన జస్టిస్ పిఎన్ భగవతి, కృష్ణ అయ్యర్ ఇద్దరు కలిసి న్యాయం అనేది చట్ట పుస్తకాల్లో మాత్రం ఉండడం కరెక్ట్ కాదు, ఇది వీధుల్లో కూడా నడవాలి అనే ఒక సదుద్దేశంతో మనకు ఈ పిల్ అనే వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ పిల్ని బేస్ చేసుకొని మన దేశంలో చాలా మార్పులు, చాలా సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. ఉదాహరణ చెప్పాలంటే విశాఖ కేసు తీసుకున్నట్లయితే వర్కింగ్ ప్లేస్లో మహిళలపై జరిగిన లైంగిక వేధింపులకు నిరోధించడానికి కోసమే వాళ్ళకు హక్కులు కల్పించాల ఉద్దేశంతో ఒక జడ్జిమెంట్ విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అనే కేసులో ఒక ఎక్సలెంట్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఈ పిల్ ద్వారా. అలాగే ఎంసీ మెహతా యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఒక ఢిల్లీలో పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి ఎన్విరాన్మెంట్లో అంటే ఈ ఎన్విరాన్మెంట్ ద్వారా ప్రజలందరికీ మంచి ఆరోగ్యం కల్పించే ఉద్దేశంతో ఈ ఎంసీ మెహతా ద్వారా ఢిల్లీలో చాలా చేంజెస్ తీసుకురావడం జరిగింది. అలాగే ఒక కేసులో ఎట్లా అంటే హుస్సేన్ ఖాతున్ అనే కేసులో కొన్ని వందల మంది జైల్లో ట్రయల్స్ లేకుండా మగ్గిపోతున్నట్లయితే అలాంటి వ్యక్తులు అట్లా మగ్గిపోతున్నప్పుడు అందరినీ వెంటనే విడుదల చేయాలని చెప్పి ఒక పిల్ వేయడం ద్వారా వాళ్ళందరికీ విముక్తి కలిగించింది. అలాంటి చెప్పుకుంటే చాలా కేసెస్ ఉన్నాయి. ఈ పిల్ని బేస్ చేసుకొని చాలా మార్పులు రావడం జరిగింది సొసైటీలో. కానీ ఈరోజు ఏ విధంగా అయితే అయిపోయిందంటే పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాస్త పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మారిపోయింది. చాలామంది తనకు పబ్లిసిటీ రావాలనే ఉద్దేశంతో ఏదో ఒక ఫేక్ పిల్ వేయడము, కోర్టు యొక్క సమయాన్ని నాశనం చేయడము, దానివల్ల అంటే ఒక ఏ సదుద్దేశంతో తీసుకురావడం జరిగిన పిల్లు దాన్ని మొత్తం కంప్లీట్గా వ్యతిరేకంగా కొంతమంది ఈ పిల్లిని వాడుకుంటున్నారు. కాబట్టి దీనివల్ల ఏంటంటే కోర్టు యొక్క టైం వేస్ట్, అలాగే దీని మీద ఉన్నటువంటి నమ్మకం కాస్త సదృశ్యం కాస్త కొంచెం దుర్వినియోగం అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి దయచేసి అలాంటి పనులు ఎవరు చేయకుండా ఈ పిల్ని ఏ విధంగా మనం వాడుకోవాలో, దేనికోసం అయితే ఇంట్రడ్యూస్ చేయాలో ఆ విధానం కోసం వాడుకున్నట్లయితే చాలా మనకు ఉపయోగాలు ఉంటుంది. కాబట్టి సమస్య ఎవరైనా కావండి, ఒక పిల్లు వేసినట్లయితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సమస్య ఎక్కడున్నా ఒక పిల్లు, ఒక చేంజ్ మన ద్వారానే అవుతుంది. కాబట్టి థ్యాంక్ యూ. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం నన్ను ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.